జలసౌధాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ సమస్యను ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కరించిందని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాలువలు తవ్వడానికి, భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడాన్ని సీఎం ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని అన్నారు. పనులు వేగవంతం చేయడంతో పాటు లీగల్ సమస్యల పరిష్కారం అయినప్పటికీ 55 ఎకరాల పునరావాసానికి సంబంధించిన సమస్య ఉందని వారిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రి కల్పించడం జరిగిందని, వారి సమస్య పరిష్కారం చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతాయని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. సో దానిలో నీరు నింపడానికి సంబంధించి, అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక 55 ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంటనే వాటి వెంటపడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది. ఈ ప్రభుత్వం దాదాపు 1,00,000 ఎకరాల చిల్లర ఎత్తైన పీఠభూమి